ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు ఈ రీతిగా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో మంది మరి సాతాను వేసిన వలలో పడి లోకంలో కలిసిపోతూ మరి దేవుని ప్రేమకు దూరం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు మనము దేవుని నామాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ముందుకు వెళ్తూ ఇలా యూట్యూబ్ ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరి జీవితంలో దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయను గాక. ప్రతి సమస్యకి కూడా విడుదల వచ్చును గాక. ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు వాక్య వచనంలోనికి వెళ్దామండి. కీర్తనల గ్రంథం 133 మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. క్షమించండి ఒకవేళ వాక్యంలో ఏమైనా మిస్టేక్స్ వస్తాయి, ఎందుకంటే నాకున్న లైట్ డైరెక్ట్గా కళ్ళలోకి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల నాకు ఆ యొక్క ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు వాక్యాన్ని ఒకసారి చదువుకుందామండి. 133 కీర్తన మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. మరొకసారి చదువుతున్నాను చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం సహోదరులకే కదండి, సహోదరులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మరి స్త్రీలుగా మరి అలాగే పురుషులుగా ఇద్దరికి కూడా వర్తిస్తుంది అనమాట. సహోదరులు ఒక్కలే లేరు ప్రపంచంలో, సహోదరులు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరి మధ్య అయినా కూడా ప్రేమ అనేది ఉంటే, ప్రేమతో నివసిస్తే అది ఎంత మేలు ఎంత మనోహరం అని దేవుడు మరి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు అనమాట. మేలు అంటే ఒకరికి ఒకరు వాళ్ళకే మేలు చేసుకున్న వాళ్ళు అవుతారు. అయితే మరి ఇలాంటి ఐక్యత కుటుంబాల్లో కానీ మరి అలాగే క్రైస్తవుల మధ్య కానీ లేదా అన్యులు క్రైస్తవుల మధ్య కానీ ఎక్కడ లేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరితో మాట్లాడినా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు. అయితే దీనికి ఆపోజిట్గా చీకటి ఆలోచనలు కలిగి నివసిస్తున్న వారు, దూరం అవుతున్న వాళ్ళు, బంధాలను తెంచుకుంటున్న వారు అనేకులు మన మధ్యలో ఉంటున్నారు. అది ఇంట్లో వాళ్ళతో లేదు సుఖమని మరి బయటకు వెళ్తే వాళ్ళు కూడా ఎవరి దారి వాళ్ళది అన్నట్లుగా అవసరానికి మాట్లాడడం, అవసరం తీరిపోయిన తర్వాత ద్వేషించడం, ఇలా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని. అయితే అది మన యొక్క రిలేషన్ అనేది మనోహరంగా ఉంటుంది. ఒకరికొకరు మేలు చేసుకున్న వాళ్ళు అవుతారని వాక్యవచనం సెలవిస్తుంది అనమాట. ఏ ఇద్దరు సహోదరుల మధ్య, అక్క చెల్లెల మధ్య కూడా ఈ మధ్య కాలంలో మరి ఓల్డెన్ డేస్ లో ఏ విధంగా ఉండేదో కానీ ఇప్పుడైతే ఇక్కడ కూడా సమాధానం లేదు. తన చెల్లెలి భర్త లేదా అక్క భర్త లేదా ఆ తోబుట్టుల యొక్క భర్తలు లేదా భార్యలు వచ్చి రిలేషన్ ని మొత్తం బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. అది మనం కళ్ళారా చూస్తున్నాం. మరి చర్చిలో ఏమైనా ఉంటుందా అంటే అక్కడ కూడా లేదండి. ఎవరికి ఎంత దొరికితే వాళ్ళే గొప్పవారు. ఎవరికి ఎంత బైబిల్ జ్ఞానం ఉందని హెచ్చించుకునే వాళ్ళు కొందరైతే, మరి నాకు ప్రార్థన బలం ఉందని హెచ్చించుకునే వాళ్ళు కొంతమంది. అలాగే మరి ఫలింపు లేని జీవితం అనమాట. ఆత్మఫలములు ఫలించలేని జీవితం. వరాలు మాత్రమే ఈరోజు సంఘంలో మనం చూస్తుంటాం కానీ స్వస్థత వరం అని, అలాగే ప్రార్థన వరం అని, అలాగే ప్రార్థించగలిగిన నేను ప్రార్థిస్తే విడుదల వస్తుంది అని కానీ, లేదా సింగింగ్ టాలెంట్స్ కానీ, లేదంటే మాటల చాతుర్యం కానీ, బైబిల్ని వివరించడం కానీ, ఇలా రకరకాల వరాలు అనేది మరి దేవుడు పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి వరాలు అనేది ఇస్తాడు. మనం అడిగినా అడగకపోయినా మన యొక్క టాలెంట్స్ ని మనం ఇంప్రూవ్మెంట్ చేయమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా కూడా ఇస్తాడనమాట. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే జ్ఞానం మీలో కొద్దిగా ఉండేలా నన్ను అడగండి అని. ఈ విషయంలో మన టాలెంట్స్ ని చూపించుకునే విషయంలో మనం జ్ఞానం అడుగుతాం, కానీ ఆత్మఫలములు ఫలించే విషయంలో మనం జ్ఞానం అనేది అడగమన్నమాట. ఎలా రిలేషన్ ని మనం కాపాడుకోవాలి అని. ఒకవేళ ఒక్కరే మరి ప్రయత్నిస్తే ఆ రిలేషన్ ఏ విధంగా నిలబడుతుంది చెప్పండి. అంటే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా రిలేషన్ అనేది ఉండాలి అని అంటే అది బోత్ సైడ్ ఉండాలన్నమాట. అటు సైడ్ ఉండాలి, ఇటు సైడ్. రెండు చేతులు కలిస్తేనే కదా సౌండ్ వస్తుంది. అలాగే ఇద్దరు మనుషుల మధ్యలో రిలేషన్ అనేది సత్సంబంధంగా మంచిగా ఉండాలి. అది బ్రేక్ అవ్వకుండా కొనసాగాలంటే ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండాలి. ఎంతసేపు ఒకరే ప్రేమించడం, ఒకరే మరి భరించడం, ఒకరే మరి వాళ్ళని ఇష్టపడడం, లేదా ఒక తప్పుదాలని సరిదిద్ది అవతల వాళ్ళ
ఆ యొక్క ఏవైతే రహస్యాలు ఉంటాయో అవి దాచిపెట్టడం, వాళ్ళని ప్రేమించడం ఇది ఒక్కరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇరువైపులా ఉన్నప్పుడు అది సాధ్యమవుతుందనమాట. మరి కొన్ని ఆహ్, రోజుల క్రితం నేను ఒక స్కూల్‌లో పనిచేసినప్పుడండి క్రైస్తవురాలే సహోదరి. అయితే నేను మా పాప హోంవర్క్స్ సరిగ్గా చెయ్యట్లేదు అని చెప్తే, మరి సండే రోజున మరి మాకు చర్చ్ ఉంటదండి. ఆ రోజు మేము దూర ప్రయాణాలు మేము చేయాల్సి వస్తది. కాబట్టి ఆ ఒక్క రోజు మాత్రం మేము ఎలాంటి పనులు పెట్టుకోము. మరి ఫుల్ టైమ్ దేవుని పనిలో మేము వాడబడతాం. రెగ్యులర్‌గా అయితే మేము వాడబడుతూ ఉంటాం కానీ, సమయం ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం నేను చేయించలేను. ఎందుకంటే ప్రయాణాల కారణంగా నా వల్ల కావట్లేదు అని చెప్పినప్పుడు, మరి ఆ సహోదరి క్రిస్టియన్ సహోదరి అయ్యుండి, వాక్యం ఎరిగి ఉన్న సహోదరి అయినప్పటికీ, మరి మా పై అధికారికి మేడం గారికి ఏమని చెప్పిందంటే, వాళ్ళు సండే హోంవర్క్స్ చేయరంట. వాళ్ళు చర్చ్‌కెళ్తారంట అని. మరి దేవుని వాక్యాన్ని ఫాలో అయితున్నప్పుడు ఇంకొకరు బ్రేక్ చేసే విధంగా ఉంటున్నారనమాట. మరక్కడ చూస్తే అర్థమవుతుంది. అంటే దేవుని కోసం ప్రయాసపడే వారిని కూడా పడనీయకుండా చేయడం అన్నమాట. అంటే వీళ్ళెందుకు పనికిరాని వాళ్ళు. దేవుడిని ఎక్కువగా నమ్ముతున్నారు. వీళ్ళెందుకు పనికిరాని వాళ్ళు. వీళ్ళకి వాక్యం తెలియదు. వీళ్ళెట్లా ఉండాలో తెలియదు. సో, వీళ్ళని ఏ రకంగానైనా కింద పడవేయాలి. అలా మనం ముందుకు వెళ్తుంటే లాగుతూ ప్రేమని మొత్తము కూడా బ్రేక్ చేసేవాళ్ళు ఉంటారనమాట. అయితే మరి దేవుని వాక్యం కూడా మనకు స్పష్టంగా సెలవిస్తుంది. కయీను, హేబెలు ఆ యొక్క స్టోరీని మనం తీసుకుంటే ఓల్డ్ టెస్టిమనీలో మరి కయీను ఎంత మాత్రము సహించలేదు. వ్యసనపడి ఉన్నాడు తన యొక్క తమ్ముడి తమ్ముడు దేవుణ్ణి ఆరాధించే విషయంలో. హేబెలు మరి హృదయం నిండా సంతోషంతో దేవుణ్ణి మరి అంగీకరించి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, మొదటి స్థానం దేవునికిచ్చినప్పుడు, మరి కయీను ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి హేబెలు చేస్తున్న ఆ యొక్క భక్తిని చిన్నవాడైన నా తమ్ముడు చేస్తున్నాడు, నేను సరిదిద్దుకుంటాను అన్న ఉద్దేశం కాకుండా అతను మరి తన తమ్ముడిని పాతిపెట్టడం జరుగుతుందనమాట. మరి దేవుడు ఊరుకున్నాడా అండి అలా పాతిపెట్టినప్పుడు? మరి దేవుడు ఆ యొక్క చనిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతదని అనుకున్నాడు. కానీ ప్రాబ్లమ్ అప్పుడే ఆ యొక్క ప్రాబ్లమ్ అనేది తన జీవితంలో స్టార్ట్ అయింది. కయీను జీవితంలో. తన యొక్క తమ్ముడు చనిపోవడాన్ని బట్టి రక్తము జీవం అంటారు గదా! మరి ఆ రక్తము దేవునికి మొరపెట్టిందంట. అంటే ఆ యొక్క రక్తంలో ఉన్న మొరని దేవుడు ఆలకించి మరి కయీనుకి బుద్ధి చెప్పడం జరిగిందంట. అయితే మరి అంత శాపం కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మరి దేవుని సేవలో వాడబడుతున్న వాళ్ళని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. అసహ్యపడుతూ ఉంటారు. మరి పని చేపిచ్చుకొని కొంతమంది అంటే ప్రార్థన చేపిచ్చుకుంటారు. మీటింగ్స్ అరేంజ్ చేపిచ్చుకుంటారు. మరి కానుకలు ఇచ్చే విషయానికొస్తే వీళ్ళకంత సీన్ లేదులే అని మరి పంపించి వేసేవాళ్ళు కూడా ఎంతో మందిని మా యొక్క సేవ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మేము చూస్తూనే ఉన్నామన్నమాట. సో, మరలా కయీను మరి తను దేశదిమ్మరిగా మారడానికి కారణం ఎవరు? తన ఆలోచనలు. తన యొక్క దిద్దుబాటు లేని జీవితం. అంటే దేవుని వాక్యానికి లోబడే తత్వం కాకుండా, లోబడుతున్న వారిని కూడా పక్కదోవ పట్టించే ఆ యొక్క స్వభావం అన్నమాట. మరి అలాగే కొత్త నిబంధనల గ్రంథంలో కూడా మనం పరిశీలిస్తే తప్పిపోయిన చిన్న కుమారుడిని మనం చూడవచ్చు. మరి దేవుడు ఆహ్, హ్మ్. ఆ యొక్క చిన్న కుమారుని విషయంలో, పెద్ద కుమారుని విషయంలో మనం స్పష్టంగా చదివినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆ యొక్క భక్తి జీవితం అనేది మనకు అర్థమవుతుంది. అంటే తండ్రి బాధ్యతాయుతంగా తండ్రి దగ్గర నడుచుకున్న పెద్ద కొడుకు జీవితం ఏ విధంగా ఉంది, మరి అలాగే చిన్న కుమారుడు ఆస్తిని పంచిచ్చేసేయి. మన్ నువ్వు నా ఆస్తిని నాకిచ్చేసేయి. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇది కాదు జీవితం. ఇంకెక్కడో జీవితం ఉందని చెప్పేసేసి మరి తన ఆస్తిని మొత్తం తీసుకొని వెళ్ళి మరి వేశ్యల చేత లేదంటే లోకంలో ఖర్చు పెట్టి, జల్సాలకు ఖర్చు పెట్టి తిరిగి పందుల పొట్టు తినేంత వరకు కూడా తెచ్చుకుంటాడనమాట. ఈరోజు చాలా కుటుంబాల్లో అన్నానుసరిస్తున్న భక్తి జీవితం నచ్చి హెచ్చింపబడడం ఇష్టం లేక సహోదరులు మరి ఎంతగా వెనక నుండి వెన్నుపోట్లు పొడుస్తున్నారో మనం చూడవచ్చు. సహోదరులైనా, సహోదరులైనా మరి ముందుకు వెళ్తుంటే బ్రేక్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారో మనం గమనించవచ్చు. దేవుని వాక్యానికి లోబడితే సంతోషించాల్సింది పోయి, దేవుని మార్గాల్లో నడుచుకున్నప్పుడు ఇతనికున్న భక్తి జీవితం నాకెందుకు లేదు? నా జీవితాన్ని కూడా ఈ విధంగా కట్టుకోవాలని ఎందుకు ఆలోచించడం లేదు? మాదిరికరమైన జీవితము మరి మానేసి సాతానుకు అవకాశం ఇచ్చే పనులు ఎందుకు మనుషులు చేస్తున్నారు? ఆ యొక్క కుటుంబాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేస్తున్నారు? లేదా సంఘాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేస్తున్నారు? క్రైస్తవ్యాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేస్తున్నారని మనం ఆలోచించవలసిన సమయం అన్నమాట. అంటే
ఆ యొక్క భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు మరి తండ్రిని హత్తుకొని ఉన్న పెద్ద కుమారుడు మరి జీవితం ఏ విధంగా ఉంది? మరి పెద్ద కుమారుని స్థానంలో మనల్ని మనం ఊహించుకుంటే గనుక ఈరోజు హత్తుకొని మనం వెళ్తున్నాం తండ్రిని. తండ్రి స్థానంలో దేవుడిని మనం పెట్టుకున్నట్లయితే మరి తండ్రి ఆజ్ఞలకు లోబడుతూ పెద్ద కుమారుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా జీవిస్తున్నాడు. మరి తప్పిపోయిన చిన్న కుమారుడు ఆస్తి నాశించి మరి కొంతమంది క్రైస్తవులండి దేవుని దగ్గర నుండి బ్లెస్సింగ్స్ మాత్రమే ఆలోచిస్తుంటారు. ఆ బ్లెస్సింగ్స్ రాగానే ఇష్టానుసారంగా లోకంలో విచ్చలవిడితనంతో జీవిస్తూ ఉంటారు అనమాట. ప్రభా అని ప్రతిరోజు ఆ యొక్క బ్లెస్సింగ్ వచ్చేంత వరకు దేవుని విసిగించి ఏదో ఒక రకంగా బ్లెస్సింగ్ ని పొందుకుంటారు. మరి పొందుకున్న తర్వాత స్తుతి ఆరాధన మందిరంలో చేస్తారా? కనీసం వచ్చి ఒక సాక్ష్యం చెప్తారా? దేవుని మహిమపరుస్తారా? లేదు. లోకస్తులను సంతోషపెట్టే క్రియలు చేస్తారు. అంటే డాన్సింగ్లు కావచ్చు, లోక సంబంధమైన ఆచారాలతో కూడిన వ్యవహారాలు, ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సినిమాలను తిరుగుతారు కొంతమంది. మరి లేదంటే బైకుల పైన కాలక్షేపం చేస్తూ తిరుగుతుంటారు ఇంకొంతమంది. లేదంటే మరి లోకస్తులను మెప్పించే విధంగా ఫంక్షన్స్ చేస్తుంటారు ఇంకొంతమంది. మరి దేవుని నామానికి ఎందుకు మరి లోబడకుండా, దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వకుండా మరి దేవుణ్ణి గనక మనం శ్రమపరిస్తే ఎప్పటికైనా కూడా శాపగ్రస్తులం మనమే అవుతాం. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఓపిక ఎంతో ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ దేవుడు మరి ఇంకా చూసి చూడనట్లుగా మరి వదిలేస్తున్నాడు. ఈరోజు మరి తన అన్న కారు కొన్నాడని నేను కారు కొనాలి అంటే రాంగ్ రూట్ లో కొనాలి. ఇల్లు కట్టుకున్నాడు కదా, ఆ ఇల్లుని ఎట్లనైనా కూలగొట్టాలి. లేదంటే పిల్లల్ని కని ఉన్నాడు కదా, ఆ పిల్లలకి ఎలాంటి మంచి మంచి వసతులు లేకుండా చెయ్యాలి. ఇదే టార్గెట్ అనమాట. ఇలా టార్గెట్ వేస్తూ ముందుకు వెళ్తుండే మరి తమ్ముళ్ళని ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే మరి ఇలాంటి స్వభావం ఉందా మీలో? మరి అక్క చెల్లెళ్ళైనా కూడా మరి అక్క బ్లెస్సింగ్ లో ఉండడం మరి చెల్లెళ్ళు తట్టుకోలేరండి. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి మాదిరికరమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు మరి నేనెందుకు నమ్మకూడదు, నా దేవుని యొద్ద నుండి నేనెందుకు ఇలా బ్లెస్సింగ్ జీవితం పొందుకోకూడదు అనే ఆలోచనలు పక్కకు పెట్టి మరి రాంగ్ రూట్ లో అక్క గురించి ప్రొజెక్ట్ చేస్తుండే సహోదరులని లేదా తమ్ముళ్ళని మనం చూస్తూ ఉంటాం. మరి సంఘంలో కూడా మరి ఒకరు మంచి పాట పాడితే ఓర్వలేరు, లేదా ఒకరు మంచి వాక్యం చెప్తే ఓర్వలేరు, లేదంటే ఇంకొక మరి దేవుని వాక్యానుసారంగా నడుస్తూ వెళ్ళిపోతూ బ్లెస్ అవుతే ఓర్వలేరు. మరి ఇలా రకరకాలుగా క్రైస్తవ జీవితంలో మరి ఆ యొక్క తుఫానులు సృష్టించుకునే విధంగా మరి క్రైస్తవులుగా మనం ఉంటున్నామా అనేది మనల్ని మనం ఒక్కసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని మరి ప్రభు పేరిట నేను ప్రాధేయపడుతున్నాను. అయితే మరి అన్న కారు కొన్నాడు కదా అని నేను కొనాలి, మరి అన్న కన్ను పొడుచుకున్నాడు కదా అని మరి నీ కన్ను కూడా నేను పొడుచుకుంటాను అని అనుకుంటారు ఎవరైనా చెప్పండి? మరి అక్కకి ఈ చెయ్యి పోయింది కదా, మరి నా చెయ్యి కూడా నేను తీసేసుకుంటాను అనే చెల్లెళ్ళు ఉంటారా చెప్పండి? లేదనంటే అక్కకి మ్యారేజ్ ఇంకా అవ్వట్లేదు కదా, మరి ఇంకా దుర్భరమైన పరిస్థితి ఏంటంటే ఒకవేళ కొన్ని కుటుంబాలలో అక్కకి మ్యారేజ్ సంబంధాలు రావట్లేదు అని అంటే చెల్లెలు ముందే వివాహం చేసుకొని వెళ్ళిపోయే రోజులు కూడా మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల. అయితే ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, భయక్రాంతులకు గురి చేసే పరిస్థితులు, మరి దేవునికి అవకాశం ఇవ్వలేని పరిస్థితులు, మరి ఒక చోట అండి తన కుటుంబంలో మరి ఆ యొక్క అన్నగారు మరి తాగుడుకు వ్యసనాలకి బానిస అవడాన్ని బట్టి మరి తమ్ముడు నేనే గ్రేట్, నేనే గొప్ప, వాని జీవితం ఎట్లనో సర్వనాశనం అయిపోతుంది కాబట్టి తాగి వాడు ఎప్పుడో మరి చనిపోతాడు కాబట్టి నేనే మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి తమ్ముడు మ్యారేజ్ చేసుకొని అన్న ముందే భార్యతో మరి విచ్చలవిడిగా తిరగడం, మరి కుటుంబంలో నాదే గెలవాలని చెప్పి మరి ఇలాంటి మనుషులు మన ఎదుట కలిగి ఉన్నాం అనమాట. కానీ దేవుని వాక్యం దీనికి విరుద్ధంగా మనకు చెప్తుంది సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అని. మరి బైబిల్లో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. పెద్దవాడు ఎవరు, చిన్నవాడు ఎవరు, పెద్ద ఎవరు, ఇంటికి చిన్నవారు అనేది మనం ఒకసారి బైబిల్ని మనం స్పష్టంగా చదివి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు బైబిల్ చదవనవసరం లేకున్నా కూడా లోకస్తుల్లో ఎంతో మర్యాదను మనం చూస్తుంటాం. అంటే క్రీస్తు ప్రేమ తెలియని వాళ్ళు ఒక క్రమమైన మార్గంలో నడుస్తూ ఉంటారు. అన్నకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వదినకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదా అక్కకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి,
బావకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, మరి వాళ్ళు బ్లెస్ అవుతున్నారు అంటే దేవుని వాక్యము స్పష్టంగా మరి రెండంచులు గల ఖడ్గం కదండి. ధర్మశాస్త్రము అనుసరించు వారిపైన, ధర్మశాస్త్రంని అనుసరించి అన్ని వారిపైన కూడా దేవుడు వర్షం కుమ్మరిస్తున్నాడు. వాళ్ళకి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అన్యజనులకి. మరి మనకు రావట్లేదని అనుకోవచ్చు, కానీ దేవుడు తీర్పు దినం అనేది ఒకటి ఉంది కాబట్టి ఈరోజు దేవుని సింహాసనం ఎదుట అందరూ ఈక్వలే కాబట్టి మరి ఎవరైతే నీతి మార్గంలో నడుచుకుంటారో వాళ్ళు అన్యులే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళు ఫ్లో అవుతూనే ఉంటాయన్నమాట. కానీ క్రైస్తవులుగా మరి ఎంతో మంది చెడగొట్టుకుంటున్నారు అనమాట. ఈ యొక్క బ్లెస్సింగ్స్ ని రాంగ్ రూట్ లో మరి ప్రొజెక్ట్ చేయడానికి, బ్లెస్సింగ్స్ పొందుకోవడానికి రాంగ్ రూట్ లో వెళ్తున్న వాళ్ళు, ఆ బ్లెస్సింగ్స్ పొందుకోక ఇరకాటంలో పడుతున్న వాళ్ళు కూడా మన చుట్టూ మనం చూస్తుంటాం. మరి దేవుణ్ణి ఎరిగిన తర్వాత క్రమమైన జీవితం మనం కలిగి ఉండి మరి క్రమంగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు కూడా మన యొక్క భక్తి జీవితాన్ని మెచ్చుకొని మనకు కావాల్సిన ఆ యొక్క ఆశీర్వాదాలు ఆపకుండా ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఏది ముందు ఏది తర్వాత, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎవరు